అడిగినా గానీ చినిపినా గానీ నామము పోదయ్యా నామే నామము మామయ్య మామ గోవిందనే వాక్యము మామ బుద్ధుడ పుట్టినదే నామే నా మామ మామ నారాయణనే వాక్యము మామ నిలికిన పుట్టినదే నామే నా మామ మామయ్య మామ గోవింద దేవా దేవా నారాయణ మాత్రమే నా స్వామిని మరవలేను మామయ్య మాటకు బదులు మాటకు బదులు చెప్పక వచ్చే మాయలాడురా. నీకెంత చెప్పినా మానవులారా. ఎవడే ఎవడు ఇక్కడ కాపాడేవాడు వచ్చినా నీ దాచిన వాణిని కాపాడడానికి ఎవడు యానా కొడుకున్న కానీ నా పెళ్ళాన్ని ఎవరికా కొట్టలా ఏమచ్చా కరెక్ట్ మచ్చా. ఏమడుగుతుండవురా యానా లేరా పైకి చూడు మచ్చా పో మచ్చా. చిన్నగా చిన్నగా లే మంది అయితే మంచి ఏం మనిషి అక్కడ మంచి అంటాండ ఏమడుగుతున్నావు యానా కొడుకన్న నా పెళ్ళాన్ని ఓయమ్మా యానా కొడుకన్న కానీ నా పిల్లని ఏమిటిగా కొట్టాలని కొడుకు తండ్రిని అడిగే మాట నీది. తప్పే ఉంది డాడీ తప్పే ఉండాడు దాన్ని ఎందుకు గుర్తున్నాను తెలిసిన ఎందుకు అది ఆ దాసిరనామాలు కడిగి అడ్డనామాలు ధరించి ఆ. శివ అని శివునితులు మట్టిన మాట వినుకున్నది అందుకనే గుర్తున్నా వెనకపోతే పనులు నువ్వేమిటిగా కొడతావు చెప్పు నీ మాట ఇంట్లో మొగుని నాకు చెప్పాల నువ్వేందుకు కొట్టేది కాదురా ఏ చేయి చూడు ఎట్లుందో ఏ పక్క పడితే ఏ పక్క పగలరాల్లా ఏమిటికో కొడతానో చెప్పు కొట్టేటి దవడ పనులన్నీ ఊడిపోతాయి చిన్న పెద్ద గురువు మెచ్చుకోకుండా మాట్లాడుతున్నామంటే ఆ. నీలాంటి నా కొడుకు ఉంటే ఏమి ఏం చూపించు ఈ పొద్దు. దవడకి వేసినట్టు చస్తే ఏమిరా? రే బాబు ఎంత బాగా చపాతి 70 రూపాయలు వాయి నీకు అవసరమా బాగుందేమో అని. బాగుందో లేదో రావణ కొట్టేమని చేసుకుని చెప్తుంది ఏం చేస్తావురా ఏ చంపుకొకటే చంపకేస్తావా అట్లనే ఏదే నేను చూపిద్దునా వద్దుటాడి రాయ్ దాన్ని కొడతా అంటే నీకంత బాధ కలుగుతుంది ఆ. నీకంత దుఃఖం వస్తుంది దాన్ని కొట్టాల్సిన కర్మ నాకేముందిరా దాన్ని కట్టుకున్న వాడివి దానిపైన సర్వాధికారాలు కలిగిన వాడివి అన్నింటికి మించి దానికి మొగురివి ముగిన కదా మరిచేపోయినట్టాడి మర్చిపోయినావు దాని దగ్గర నీవైనా ఆ. ఆ దాసిరనామాలు కడిగి చెడ్డనామాలు పెట్టించి ఆ. శివ అని శివుని తెలుపు చేయమురా ఎవరు నువ్వే నీకేమన్నా బుద్ధి ఉందేమి డాడీ ఆ పాప నా మాట ఇట్టుందా నీ పెళ్ళ నీ మాట విరిగిపోతే ఎవరు మాట ఉంటుంది ఆ పాప నా మాటినేకి నాకు ఆ పాపకు ఏ రోజున శోభనం జరిగిందా శోభనమా ఆ, శోభనం జరిగితే నా మాటిను జరగలేదని నా మాట ఎందో రాయ్ శోభనం అని చేస్తాడు నీకు శోభనమే కావాలంటే దాని దగ్గర ఒక్కసారైనా శివ అనిపించు ఈ రోజు రాత్రికి నీకు శోభనం శివ శివ అని 2 మాటలు అనిపించలేక 10 మందిలో పసిపెట్టిన కొడతావా నీలాగా దద్దమ్మ కాదు నేను ఏయ్! ఏయ్! చూడు ఎట్లుంది ఒకటే ఏ పక్క చౌగోళ్ళ పడిందానికి ఏ పక్క పాగలు రాల్లా డాడీ నన్నారు అవునా నన్ను అంటారు నువ్వు అవునండి మేలుకోండి పోరా అనిపించా చూడు అనిపించు యాడికి పోతాండి అంటే కొడుకు కోడాల రాశిలో ఎందుకు చూడలే అట్లా మళ్ళుకుంటాడు మేము ఏడ చోవనం చేసుకోవాలా నోరు మూసుకొని ఇక్కడ మళ్ళుకో పోవాయ్ కో
ఆ? ఒక్క అక్క మా డాడీ చెప్పినట్టు ఇక్కడ చూడడం జరుగుతుంది ఏమంటా మేడమా అయ్యో తప్పు నా కొడక. దాని దగ్గర నామాలు కడిగించినట్టే పెళ్ళామ దగ్గర బియ్య కో అక్క కలది నీకో వాయు వరుసలు తెలివి నీకో ఆ? వాడికి ఏంది భయపడేది కింది? నా దగ్గర 4 లక్షలు డబ్బులు ఉందివే. డబ్బులా అప్ప అప్పో అప్పు అయితే ఉంటుందిలే. ఉంది ఎక్కడ పోతుంది కింద అది? 2 లక్షలు నీకు ఇస్తా అచ్చు ఇట్లయి ఖచ్చితంగా ఇంకెట్లా ఇంకో 2 లక్షలు మాకు దొరసానికి ఇస్తా వారానికి తీర్చేస్తుంది. 2 రోజులకే తీసేస్తా పో. అయ్యో పో పో అని అడిగి పంపిస్తావు మమ్మల్ని అందరినీ నువ్వు. ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు రే? ఏందప్ప అది మాకు తెలియదు. అంటే కొత్తగా పెళ్ళైన జంట కదా ఏదో మాట్లాడుకుంటా ఉంటారులే. ఉండొచ్చు. అయ్యో ఏం ఎప్పుడు రంపులా ఆ? ఏమిరా ఏం చేస్తావే? నేను దగ్గర పోతున్నా ఆ, భయపడి నెత్తిన కొట్టేసుకొని ఆ. నా బట్టలు వేయనా నగుతా వచ్చేసి నేను అట్టించా. పెళ్ళాము తుప్పు నా పట్టు లేరు అనే ఉదుకు నవ్వుతూ వచ్చేసి కొంచెం సిగ్గు అనిపించలే నీకు? మనలో మన మాట్లాడే సిగ్గు లజ్జ పచ్చుంటే నా కొడుకు సందేహాల నుంచి మెట్టేట్లు పరకెట్లు తింటాడా చెప్పు. ఇది కూడా పాయింటేరా. మరి నన్ను ఎట్లా అడుగుతావు సిగ్గుందా అని నువ్వు? రే నువ్వు పక్కన కూర్చో. నీకు సిగ్గుండాలి ఆ మాట్లాడికే. దానికత్తి నేను చూస్తా పక్కన కూర్చో. సంపేస్తా పొడిచేస్తా. ఏ దాచిరముంటా నీలాంటి దాచిరేద ఓలుగుండాపురి పట్ల ఉంటే నిన్ను చూసి 10 మంది చనిపోతారే దాచిరేదానా. నిన్నిప్పుడే ఓలుగుండ నుంచి దీన్ని ఇప్పుడే వెలివేస్తున్నా. ఇట్లాంటి దాసిరిది ఓలుగుండాపురి పట్ల దీన్ని చూసి ఇంకొకరు చనిపోతే అది బాగుండదురా. బాగుండదు డాడీ. ఇంకొకరికైతే ఎందుకులే. నా కొడుకు బంగారు నా కొడుకు నేల పెడితే మొన్న అవుతుందేమో అన్నంత ప్రేమతో చాకిన నా కొడుకును పెండ్లప్పుడు చూల్ల మీరు నా కొడుకు తెల్లగా ఉండే. డాడీ వాళ్ళు ఎవరు నా కలర్ గురించి అడగల. నోరు మూసుకొని కోడలు తన నామాలు గడిచే చూడు. ఈ మాయలాడిని ఏమని పెళ్లి చేసుకున్నామో కరెంటు పట్టుకుని కాకి మాదిరిగా అయిపోయి నా కొడుకు. నాకేడ శత్రువు లేరు, కొంపలోనే శత్రువులు ఉండేది. మన గొప్పలు మనమే చెప్పుకుందాంరా. గొప్పగా చెప్పుకున్నంత కలర్ ఉన్నానా నేను? నేను ఇప్పుడే ఓలుగుండ నుంచి వెలివేస్తున్నా. ఈ రోజు నుంచి రాయ్ ఊరికి ఉత్తరాన్ని తిరిగి తాటి ఆకలి కొడసా సంపేస్తా పొడిచేస్తా. ఏమరి నీకు అంత కోపము? ఎందుకో చిన్నప్పటి నుంచి భలే కోపం డాడీ. అది పెట్ట కోపమైంది లేదు, పోతు కోపమైంది లేదు. ఫస్ట్ ఇదే ఉంటుంది లేరా. పెట్టదే కదా నా మీద నాకే డౌట్ వస్తుంది. రాయ్ అట్లా చేసి పెట్టినారు మీరు. ఈ రోజు నుంచి ఊరికి ఉత్తరాన్ని తిరిగి తాటి ఆకలి కొడసా సంపేస్తా పొడిచేస్తా. నేను ఉన్నట్లే ఎంత ఆవేశపడుతుండవే. నేను లేకపోతే దాన్ని చంపేస్తావేమో నువ్వు. ఖచ్చితంగా డాడీ. అంత అవసరం లేదురా. నన్ను పిలుచుకొని వెళ్ళిపోతా. రై తాటి ఆకలి గుడిసి గీత ఆకలి తడక తడక పగటి కాలమైన సూర్యుని వెలుతురా వెళ్తురా, రాత్రి కాలమైన చంద్రుని వెలుతురా వెళ్తురా. ఇంతకు మించి దీని గుడిసిలో జ్యోతి వెలుగురా. బార్లెట్లు 50 వేపించేస్తా పోయా. 50 వేపిపో. 100 వేపించిన మగం కనపడదు కదరా. నా మగం కనపడే కాదు, నా భార్య బాబు వెలుగులో ఉన్నానే. దాన్ని వెలుగులో పెట్టు, నిన్ను చీకట్లో ముస్తుంది అది. అయ్యా సంపేస్తా పొడి చేస్తా. తాటి ఆకలి గుడిసిలో కాపురం వచ్చేస్తుండగా దీని తల్లిదండ్రులు పెట్టాడు దీనికి చిన్నమ్మని పేరు. ఆ పేరు కూడా దీనికి మార్చి వేరే పేరు పెడుతున్నా. ఈ రోజు నుంచి ఎవరే కానీ నిన్ను చిన్నమ్మనే పేరుతో పిలవకూడదు.
గుండెది, అవునా గులాబిది, అవునా ముండిది, అవునా రండదని ఆ, ఓలుగుండాపురి పట్టిన ప్రజలు పిలుస్తారు దీన్ని. తెలుసల్లా. తాటి ఆకుల గుడిసెల కాపులు వచ్చేస్తుండగా అవునవును దీనికి ఎలాంటి శిక్షలు విధిస్తానో తెలిసిన ఎట్లాంటి డాడీ డాడీ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ మాయిలాడికి సంపేస్తా పొడి చేస్తా. కుమ్మరి వాడి దీనికి కుట్టి ఇవ్వకూడదు, చేయకూడదు సాకిలి వాడి దీని గుడ్డలో సెలవు చేయకూడదు, చేయకూడదు వర్తకుడు దీనికి సరుకులు ఇవ్వకూడదు, చేయకూడదు బాయి నీళ్ళకి గాని బంతిలో కూటికి గాని ఇది రాకు. రాకూడదే నువ్వు. రే ఈ మాయిలాడే కొడుతున్నాము తిడుతున్నాము గాని ఉపయోగం ఏముందిరా? లేదు డాడీ ఇది చెప్పిన మాట వినేట్లే లేదు. లేదు రే అట్లా కాకుండా ఇదే ఒక మార్గం. ఒకే ఒక మార్గం, ఒకే ఒక మాట, ఒకే ఒక మందలింపు, ఒకే మాటకే ఒకే మాటకే మార్పు రావాల. మార్పు రాల్లా. ఇంగ్లీషులో చెప్తారు కదా, అమ్మాయికి ప్రేమ పుట్టేదానికి ఏదో పువ్విచ్చేది అది. అది కూడా తెలత దున్నపోతు మాత్రం ఉండవు సరితాందిలే. అర్థం కాదు ఐ లవ్ యూ. అది చెప్పు పోరా, పో చెప్పు పో. ఆయన కొడుకు పువ్వినరా రామాయణ కోట మీద సరిపోదు. ఐ లవ్ యూ. ఏ పూ తీసుకోలే చంపేత పొడి చేస్తా, 4 రౌడీలు పెట్టి పొడిపిస్తా. నా ప్రేమ యాక్సెప్ట్ చెయ్యి. ఏం రే నా బతుకు వేస్ట్ డాడీ. ఈ బతికి వేస్ట్ ఎందుకు? ఆ కరెంట్ పట్టుకొని చచ్చిపోతా. పువ్వు చైలువు చెప్తే పువ్వు తీసుకొని నా మగాన్ని కొట్టింది డాడీ. పువ్వు చేయలేవు చెప్తే మగాని కొట్టింది. ఏమిటికి చెప్పు నా ఎంత గర్వము, ఎంత అహంకారము, ఎంత తెగబలిసిందిరా ఇది. రాయ్ చంపేస్తా పొడి చేస్తా. మళ్ళానా రే ఇట్లాంటి దానిపైన జాలి చూపించకూడదు. ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించాలి. ఎట్లని చూడు పలమా. అబ్బా ఏంది ఇట్లుండావు నువ్వు రే? నల్లగానా పొట్టిగానా? రెండు కాదులే. పోనీ పంది మాత్రం ఉండానా? పంది బాధపడితే నీతో పోలిస్తే అదే ఎవరన్నా బాధ నన్ను నేను బాధపడకూడదు. రే అదే బలముతో నీ పెళ్ళాపై నీ బల ప్రయోగం ఉపయోగించుకో. నా పట్టుకుప్ప ఎందుకైనా ఉసురు నా గోడిని కదగా. నీకోసం గుండు కూడా అయినా కదా పెళ్లి చేసుకుంటే గుండె అవుతానే. నన్నేనే కొట్టాల్సింది కాత. ఎందుకు కాత నా మీద నీకు ఇంత కచ్చా? సొత్తులు తెచ్చినే, కోరిని పట్ట తెచ్చినే. నా చూతుముండా నా పట్టుకుప్ప. ఎప్పుడే నీ కొంపలో కోడి పెళ్ళి నా చూతుముండా ఏ చేసి పొరగ తీసుకొని ఈ నా కొడుకు బిడ్డ అక్కడ పడిమాట. డాడీ చంపేసి పొడి చేస్తా. మగోరా నువ్వు? ఏదేమో కూడా ఉతికేసట్లేదాన్ని నేను. కొడుతువా రే? చంపేసి పొడి చేస్తా. ఇదేంది ఇదే ఇట్లా అంటారు కానీ ఇట్లెట్లేదు ఇదే? 2 సార్లు చంపేస్తా పొడి చేస్తాను. నీకే బాత్రూమ్ వచ్చినట్టుంది. రాయ్ ఇంతకు కొడుతువలేదు దాన్ని? అడుగు జనాలను అడిగి ఎట్లా కొడుతున్నా. ఎంత పొరపాటు అయిపోయిరా. నువ్వు పెళ్ళాన్ని కొడతావో కొట్టావో నమ్మకం లేక ఆపక బలికొంటి. ఓయమ్మా ఇంకొకసారి నేను పాను. నీ తండ్రి కన్నులు చల్లబడేట్లా పాను. నీ పెళ్ళాము వీపు పగిలిపోవాలి. ఇంకెంతే కొట్టేది. కొట్టి నా చేతుల్లో వస్తాను. నా చోతే దెబ్బలు తినే నీకన్నా సిగ్గుండాలో కొట్టడానికి నాకన్నా సిగ్గుండాలి. నా చోటు బిడ్డ సిగ్గువాడు నాకన్నా బజార్లో మొత్తం బజార్. నా చోతే పోయే ఎన్ని రోజులు ఇటు కాపాడుతాను నేను చూస్తా. ఈ రామారాయణ కొట్టేమని పెట్టుకున్నాను నాకు తెలిసేది. ఆ ముక్కుడు తప్పలు వచ్చిందా ఏందన్నా మాట్లాడి చూసిందేనా? ఏవరా కొడుతువా దాన్ని? ఆ తాస్కారం మాట వద్దన్నది. అది పట్టుకొని కుక్కను కొట్టి ఇట్లా కొడతాంది. చూస్తాడు మళ్ళా కొడుతువేమిరా అని అడిగేది. అంటే ఈ 10 మందిని నన్ను భవిష్యత్తు చేసేలేనే కదా నువ్వు. ఇంతవరకు కొడుతువేవరంటే వేసేస్తూ ఒకటేటంటివే పరువు పోతున్నట్లు చెప్పుకుంటలేదు. కొంచెం సిగ్గుండాల నా కొడుక. ఎలా పెళ్ళామ దగ్గర ఎట్లు తినే కొంచెం సిగ్గుండాలరా? దెబ్బలు తినేకి సిగ్గు లజ్జ ఎందుకు డాడీ? ఓపిక ఉండాలా. ఓపిక ఉండాల. మగోళ్ళంతా నీ మాదిరిగా ఉండాల అంతే. రే అట్లా కాదు కానీ
దాన్ని కొట్టడం వల్ల మన ఇద్దరు కొట్లాడుకునేది ఎందుకురా? ఆ, దాని దగ్గర ఆ దాసిరి నామాలు కడిగించే మార్గం ఏమైనా ఉంటే చెప్పరా? ఒకే ఒక మార్గం డాడీ. ఏమది? ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చెప్తే వింటారు, ఆహా, మగోళ్ళకి మగోళ్ళు చెప్తే వింటారు. ఆహా. మా అమ్మ దొరసాని నాగని పిలిపించి ఈ బాధ్యత మా అమ్మకి అప్పచెప్పినావు అనుకో, ఉమ్. మా అమ్మ కొట్టినా చూసే జనం ఏమంటారంటే యాలు అట్లా తిరిగి వస్తాండవా? నాకు కడుపులో తిప్పుతాను తిరగట్రాగా ఉందంట, అందుకని. ఏమ్రా అది ఉండేతావు నిలబడే ఎట్లా లేవు నువ్వు? నిలబడితే ఈసారి ఖాళీ చేతులు అడదిప్పేస్తుంది అంతే. రాయ్ మా అమ్మ దొరసాని నాగని పిలిపించి ఈ బాధ్యత మా అమ్మకి చెప్పు. మా అమ్మ కోపం మీద 4 ఏట్లు వేసినా చూసే జనం ఏమంటారంటే కొత్త కోడళ్ళే సంసారం గురించి దండించుకుంటుంది, మనకెందుకు అనుకుంటారు డాడీ. అవునులే. మనం